నువ్వు మంచిగా ఉన్నావా చెడ్డగా ఉన్నావా అనేది ముఖ్యం. ఇక్కడ భక్తి ఉందా లేదా ముఖ్యం కాదు. ఇక్కడ భక్తి నటించవద్దు దయచేసి, ఎవరి కోసము ఉండద్దండి. అందుకే భక్తి అంటే ఎప్పుడు ఏకాంతం ఏకాంతం అంతే. సమూహం కలవడం ఎందుకంటే ఉత్సవాలు ఊరేగింపుల్లో దేశభక్తి కోసం. మనమంతా హిందువులం, మనమంతా భారతీయులం, మనకు అన్నీ సమానం, మనం అన్నిటికీ స్పందించాలని ఒక ఐకమత్యం రావడం కోసం కలవాలి. కానీ లేకపోతే భక్తి నిజంగా ఫలించాలి, భగవంతుడు మనకి దర్శనం ఇవ్వాలి అంటే ఏకాంతాన్ని మించిన మార్గం లేదండి. ఎవరికి వారు ఇంట్లో ఉండాల్సిందే, ఎవరి పూజా మందిరంలో వాళ్ళు ఉండవలసిందే, అక్కడ పారాయణమో స్తోత్రమో జపమో చేసుకోవలసిందే. నేను తరచు అదే చెబుతాను. ఎందుకంటే నిజమైన భక్తి ఫలిస్తుంది అక్కడ. పైగా ఎవరైనా ఉన్నారనుకోండి, మన మనస్సు మారిపోతుంది, వెంటనే ప్రదర్శిస్తాం ఏదో రకంగా. మనం దేవుడికి దండం పెట్టుకుంటుంటే మీరు గమనించండి, మీరు గుళ్ళోకి వెళ్ళి దండం పక్కన అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ముందు దండం పెట్టుకో, వాడు పెట్టుకోవడం వాడు పెట్టుకోమని చెప్పడం సరిపోయింది, నువ్వు పెట్టలేదు, ఇక్కడ అయిపోయింది, నీ పని అయిపోయింది. ఇక్కడ మనకి ఇదో తాపత్రయం, మనతో వచ్చిన వాళ్ళందరూ పెట్టుకో, ఎందుకు నీకు ఆ గొడవ, వదిలే విషయం. వాడు పెట్టుకుంటే పోతాడు. మీరు 2 ఏళ్ల పిల్లాడు 3 ఏళ్ల పిల్లాడు కాదు, 30 ఏళ్ళు వచ్చినా ఇదే సంత. అంటే మనం దండం పెట్టేది మన కోసం కాదు, వీళ్ళ కోసం. ఇక్కడ వాడి కోసం వాడు పెట్టుకుంటాడు లేదా పోతాడు, మనకు అనవసరం. తెలియని వాడికి చెప్పచ్చు, తెలిసినా సరే మనకో తాపత్రయం, వదిలేయాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టు, ఏం కుదరదు కూడా, ఎవరున్నారని కూడా నీకు అనవసరం, దండం పెట్టుకో హాయిగా. వచ్చిన వాడు వస్తాడు, లేని వాళ్ళు. అక్కడ ప్రాధాన్యాలు ప్రాముఖ్యాలు, అటు ఎవరున్నారు ఇటు ఎవరున్నారు ఇవన్నీ ఆలోచించామంటే అటు ఇటు అందరు ఉంటారు, శివుడు మాత్రం ఉన్నాడు అక్కడ. అందుకోసం కాదు కదా మనం దండం పెట్టి. అందుకే ఏకాంతంలోనే ఇవన్నీ కుదురుతాయండి. గుళ్ళో కూడా కుదరలేదు, ఏదో ఒక భావన వచ్చేస్తుంది అక్కడ. అదే మీ ఇంట్లో మీరు పూజా మందిరంలో కూర్చొని ఏదో చదువుకున్నారు, ఎవరు లేరు, శుభ్రంగా తలుపేసేయండి, చిడతేసేయండి, లైట్ వేసుకోండి, చదువుకోండి, శివుడు మీరే ఉన్నారు, ఇంకెవరు లేరు. హాయిగా నిజాయితీగా ఉంటారు, ఎవరి ముందు ప్రదర్శన చేయాల్సిన అవసరం మనకి లేదు. లేకపోతే మనం ఏదో స్తోత్రం చదువుతుంటే ఫోన్ వచ్చింది అనుకోండి, ఫోన్ తీయకూడదు నిజానికి, అంతే కదా. స్తోత్రం చదువుతుంటే ఫోన్ తీస్తావేటి, ఫోన్ కట్టేయాలి. ఒకసారి ఫోన్ తీస్తే ఏమనిపిస్తుంది తెలుసా, ఫోన్ ఆన్ చేసి కొంచెం ఇంకో మాట చదువుతాం. ఇక్కడ అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత అంటుండగా అష్టమీ చంద్ర దగ్గర ఫోన్ మోగింది అనుకోండి, ఆ ఫోన్ తీసేసరికి అళిక స్థల శోభిత అనగానే వారికి తెలియాలి మనం లలితా సహస్రం చదువుతున్నామని. ఇదొక ప్రదర్శన. ఇప్పుడు తమోగుణ భక్తి వస్తుంది. ఈ ప్రదర్శన అంటే రజోగుణం, తమోగుణం కాదు. తమోగుణం అంటే ఓవర్ యాక్షన్ చేయడం, అతిగా చేయడం. ఇక్కడ మొండి పట్టు పట్టాడు రావణాసురుడు, నాకు ప్రత్యక్షం కావాల్సిందే, లేకపోతే కైలాసం పైకి లేపేస్తే ఏమిటవుతుంది, ఇంత చేస్తే ఆ తొక్కిన తొక్కు 2 కాళ్లతో కాదు, ఒక బొటన వేలుతో. ఆ బొటన వేలుతో కూడా నిద్ర లేచిన వాడు బద్ధకంలో మంచం దిగినంతగా ఊరికే చులాగ్గా అలా ఏదో రాశాడంతే. ఊరికే ఇలా స్పర్శ తగిలిస్తే వీడు ఎక్కడికి వెళ్ళాడంటే అతల వితల సుతల తలాతల మహాతల రసాతలాది 6 లోకాలు దాటుకుని పాతాళానికి వెళ్ళాడు. అది శివుడంటే మజాక, లెక్క పెట్టుకోదాడు. రావణాసురుడు ఏం